బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అండ్ తెలుగుదేశం పార్టీ ప్రస్తుత ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వీళ్ళు ఇద్దరు ఒక డ్రగ్స్ పార్టీలో దొరికారు పాజిటివ్ అని చెప్పి పోలీసులు కూడా ప్రకటించిన తర్వాత సరే ఒకరికి స్టేషన్ వెళ్ళించి పంపించారు, మరొకరికి జైల్లో రిమాండ్ వేసి జైలుకి తరలించారు. ఇదంతా ఒక ఎత్తు. అయితే పత్రికల్లో వస్తున్న వార్తలు కనుక చూస్తే అక్కడ కొందరు అంటే బిజినెస్లు చేసేవాళ్ళు అండ్ ఒక న్యాయవాది కూడా ఉన్నారు అని అయితే వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి కొన్ని పత్రికలు. ఇదంతా చూస్తే ఇది పార్టీ పెట్టుకోవడం, వీళ్ళందరూ అక్కడ కలవడం ఏదైనా కనుక ఒక సెటిల్మెంట్ రిలేటెడా, వీళ్ళ మధ్య మన కనుక ఆర్థిక బంధాలు లేకుంటే వ్యాపార రిలేటెడ్ సెటిల్మెంట్సా? అందుకే మరి ఏమైనా ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడ ఏమన్నా కలిసి ఇంకా లాయరు మందులు వేరే వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ మరి అందుకే హాజరయ్యారా అనే అనుమానం కూడా వస్తుంది. సరే వాళ్ళు దేనికి కలిశారు, ఏం తీసుకున్నారు, ఏం చేసుకున్నారు అనే కథ అంతా కాసేపు పక్కన పెడితే నిజంగా ఎపిసోడు నేర్చుకునే కాసింత అంటే కనీసం ఏదైనా ఒక పాఠం నేర్చుకునేంత సెన్స్ కనుక ఉంటే సోషల్ మీడియాలో వివిధ రాజకీయ పార్టీలు ఆ పార్టీలో నాయకులను అభిమానించే ముసుగులు కొందరు ఉన్మాదంగా వ్యవహరించుకుంటూ బూతులు తిట్టుకొని చెలరేగిపోతూ ఉన్నారు చూడండి. వాళ్ళు కనుక అంటే నేర్చుకునే సెన్స్ రవ్వంతా ఉన్నా కూడా ఎంతో నేర్చుకోవచ్చు. బయట చూడండి బీఆర్ఎస్ తెలుగుదేశం ఇద్దరు ఉన్నారు అక్కడ, తెలుగుదేశం ఎంపీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. ఆ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేనే కాదు, వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ అధిష్టానానికి కూడా కీలకమే కదా. ఇదే ఫామ్ హౌస్లోనే కదా ఇంతకుముందు ఏదో కొందరు నాయకులను కొనే డబ్బులు కట్టల డ్రామాలు అవన్నీ ఇంతకుముందు బయటపడే కదా తెలంగాణలో మన ఎన్నికలకు ముందు. సో అధిష్టానానికి కూడా క్లోజ్. మామూలుగా బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో విపరీతంగా తిట్టుకుంటూ ఉంటారు, నాయకులు అని విపరీతంగా తిట్టుకుంటూ ఉంటారు. లోపల చూడండి అంటే బయట పార్టీలు రాజకీయ పార్టీలు వేరు, ఇక్కడ లోపల చేసుకునే పార్టీలు ఈ పార్టీనా ఏది ఇట్లా పెడతారు కదా సినిమాలో చూద్దాం ఇట్లా. సో బయట పార్టీలు వేరు, లోపల జరిగే ఈ పార్టీలు వేరు. లోపల రకరకాలుగా ఎంజాయ్ చేస్తారు, వ్యాపార సంబంధాలు ఉంటాయి, కుటుంబ బంధాలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, రకరకాల సంబంధాలు ఇంటర్నల్గా అన్నీ నేర్పుతూ ఉంటారు. రాజకీయ నాయకులు అనబడేదంతా ఇది ఒక వర్గం, మళ్ళీ ఇదంతా ఒక కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ఈ పార్టీలలో కూడా విభేదాలు కనిపిస్తూ ఉంటాయి. అంతేగాని ఈ సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ అనబడే వాళ్ళు విడిగా బూతులు ఒకరి మీద ఒకరు తిట్టుకొని అని ఇటువంటి వాళ్ళని చూసి నేర్చుకోండి. ఏదైనా ఒక విమర్శించడం వేరు, ఏదైనా ఒక అభిప్రాయాన్ని ఏదైనా ఒక అంశం మీద భేదాభిప్రాయాలు ఉండడం వేరు, ఇదంతా వేరు. కానీ తిట్టుకోవడం అదేదో ఇంకా వీళ్ళు ఏమంటారు, ఈ కార్యకర్తలు అన్నబడే వాళ్ళు సొంతంగా వీళ్ళే పార్టీ పెట్టినట్లు, వీళ్ళే పార్టీలు నడుపుతూ ఉన్నట్లు, వీళ్ళు లేకపోతే ఇంకా ఆ పార్టీలు ఏమైపోతాయి అన్నట్టు బూతులు తిడుతూ ఉంటారు. ఎందుకంటే జాతీయ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని రాజకీయ పార్టీలకు ఇంకొకరితో బంధుత్వాలు గట్టిగానే ఉంటాయి, లోపల బంధాలు చాలా ఉంటాయి. నాకు తెలిసి ఎంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం కీలకమైన వ్యక్తులే, నోట్ మై పాయింట్, కీలకమైన వ్యక్తులే హైదరాబాద్లో ఎంతమంది కూర్చొని తాగుతూ పేకాటాడుతూ ఉంటారు. డబల్ ఇన్వర్టెడ్ కామర్స్లో అండర్లైన్ చేసుకోండి, ఇట్స్ ఫ్యాక్ట్. కాబట్టి ఎంతమంది పేకాట ఆడతారు, ఎంతమంది తాగుతూ కూర్చొని ఉంటారు. వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక వ్యాపార రకరకాల బంధాలు రకరకాల ఎంజాయ్మెంట్స్ అన్నీ ఉంటాయి. అదిగో వీళ్ళే గుడ్డలు చించేసుకుంటూ ఉంటారు, ఒకరింట్లో ఆడవాళ్ళని ఇంకొకరు బూతులు తిడుతూ ఉంటారు, అసలు విచ్చలవిడి భాష వాడుతూ ఉంటారు. దేనికై అంతగానం? ఆ పార్టీల వాళ్ళకే లేదు, లోపల పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. మరి మీకెందుకంత?